చెప్తున్నాను, డార్క్ గ్యాషర్ ఉందన్న నమ్మకంలో నేను చాలా ఓవర్ గానే వెళ్ళాను, అందుకనే ఓడిపోయాను. అదరగొట్టేశావు జింగా. ఈ పోటీ నిజంగా ఎంతో ఆత్రుతగా ఉంది. నువ్వు ఏమన్నావు పీత? ఈ పీత నీకు గుర్తుందా? నేను ఇంకా బలవంతుడిగా మారి నిన్ను ఓడిస్తాను పీత, నువ్వు ఇది మర్చిపోకు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ పీత వచ్చి నిన్ను ఖచ్చితంగా ఓడిస్తుంది. నిజంగా అంటున్నాను, నాకు ఈ పోటీ భలే నచ్చింది. ముందు కంటే బాగానే ఇంప్రూవ్ అయ్యావు టెత్సుయా. అద్భుతంగా ఉంది. ఏంటి రీమోడల్ గెస్టర్ డేటానా? అవును, అదే. చూడ్డానికి చాలా బాగుంది. నెంబర్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. బే రీమోడలింగ్ సిస్టమ్ మనకి నచ్చిన విధంగా మార్చుకోవచ్చని అనిపిస్తోంది. నేనొక గందరగోళమైన పీతగా మారిపోయాను. నేను ఎంతగా మారిపోయినా కానీ ఆ జింగాని ఓడించలేకపోయాను. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి నేను ఒక పీతగా మారాలి, కొత్త పీతగా మారాలి. పీతకుండే కొండెలు. ఎందుకు నేను క్యాక్టసస్ ని అంత అసహించుకుంటున్నానో తెలుసా? ఆ కథ నీకు ఇంకా పూర్తిగా చెప్పలేదు. మీరిలా మాట్లాడుతూ ఉంటే నేను పారిపోతాను. ఈ క్యాక్టసస్ లో ముళ్ళున్నాయి చూసావా? నువ్వు దాన్ని ముట్టుకోలేవు, గట్టిగా హద్దుకోలేవు. ఈ క్యాక్టసస్ ని చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. మళ్ళీ నేను ఆ జింగాతో తలబడి ఓడిపోయాను, కానీ నువ్వు నన్ను ఏమీ అనుకోలేదు. నిజమే కదా గ్యాషర్? ఓకే, మనం మళ్ళీ డార్క్ నెబులా ఆర్గనైజేషన్ కి వెళ్దామా? సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ గా ఉండే పని చాలా కష్టంగానే ఉంది పీత. కాబోయే విన్నర్స్, బ్యాటిల్ బ్లేడర్స్ లో గెలవడానికి కొన్ని మెట్లు మాత్రమే మిగిలిన్నాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కకుండా ఒకేసారి ఎక్కి వెళ్ళడానికి ఈ మ్యాచ్ మీకోసం తయారు చేయబడింది. కంటిన్యూస్ గా మ్యాచ్ పెట్టడానికి కారణం ఏంటంటే మీరు త్వరగా గెలుచుకుంటూ వెళ్ళాలని. ఇప్పుడు ముందున్నది కెంటా. ఈయన చూడడానికి చిన్నపిల్లలా ఉంటారు, కానీ టాలెంట్ చాలా ఎక్కువ. సజిటేరియో ఫ్లేమ్ ని యూజ్ చేస్తారంటే ఏ పే కూడా ఆగలేదు, ఓడిపోతారు. నా దగ్గర బేబ్లెట్ గురించి అడుగుతున్నారా? ఆగండి, ఆలోచిస్తాను. అది స్నేహితుల్ని చేసే ఆట. ఆగండి, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇప్పుడు నేను బ్యాటిల్ బ్లేడర్స్ కి వెళ్ళానంటే అక్కడ నా స్నేహితుల్ని చూస్తాను. అది మాత్రం కాకుండా పోటీ పడే వాళ్ళని నా స్నేహితుల్లా చూస్తాను. కొన్ని విషయాలు చెప్పుకొని మేము బాగా ఎంజాయ్ చేస్తాం. మన తర్వాత బ్యాటిల్ జరగబోయే చోటు బీచ్ అరీనా. ఇందులో ఏ బ్లేడర్ పార్టిసిపేట్ చేయబోతున్నారా అంటే నీకోసమే ఎదురు చూస్తున్నాం. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నేను నీలాగే బ్లేడర్ నవ్వాలి. చాలా అందంగా ఉన్నాడు కదా. కెంటా ఎంత పాపులరో చూసారా? దీనికి కారణం ఆయన టాలెంట్ మాత్రమే. ఈయన ఈ చోటుకి చేరుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. ఈ మ్యాచ్ లో గెలిచారంటే ఈయన బ్యాటిల్ బ్లేడర్స్ కి వెళ్ళడానికి ఇంకా ఒక స్టెప్ మాత్రమే ఉంది, అది కూడా విజయవంతంగా. ఇప్పుడు ఈ మ్యాచ్ మొదలు పెడదాం. 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. ఒకే ఒక్క మూవేనండి. కెంటా ఆపరెంట్ ని ఓడించి తర్వాత మూవ్ కి వెళ్లిపోయారు. దీని తర్వాత రాబోయే మ్యాచెస్ లిస్ట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మూడో బ్యాటిల్ ఫస్ట్ రౌండ్ లో కెంటా, యూవియా ఇంకా ఆసియా ఓకే పోటీ పడబోతున్నారు. కెంటా మొదటి రౌండ్ తర్వాత రౌండ్ ఎలాంటి సమస్య లేకుండా పూర్తయింది. ఈ మ్యాచ్ లో కూడా ఆయన గెలిచి సెమీఫైనల్స్ కి చేరుకుంటారా? చెప్పండి. నువ్వు ఎదురు చూస్తూ ఉండు జింగా, నేను నీకోసమే వస్తున్నాను. ఏయ్, అక్కడే ఆగు. ఈ దారిలో పోటీ పడే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. నీకు పోటీ చూడాలని ఆశగా ఉంటే ఆడియన్స్ ఉన్న చోటికి వెళ్ళి చూడు. నా కడ్డు రాకండి. 3, 2, 1 చిత్తడి. అసలు ఏం జరుగుతుంది? అర్థం కావట్లేదు. ఎందుకని ఇలా చేస్తున్నారు? వావ్, ఈ బ్యాటిల్ చాలా జాలీగా ఉన్నట్టుంది. నాతో పోటీ పడితే మరింత జాలీగా ఉంటుంది. ఏంటి? ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన ఎలా లోపలికి పంపించారు? టోర్నమెంట్ మొదలైపోయింది కదా. ఇలాంటి వాళ్ళు లోపలికి రావడం రూల్స్ కి వ్యతిరేకం కదా. అవును, నిజమే.
అందరూ ఇక్కడికి పోటీ పడడానికి చాలా కష్టపడి వచ్చారు. అలా ఉన్నప్పుడు నువ్వు మాత్రం మధ్యలో రావచ్చా? ఇప్పుడు వెళ్ళి నువ్వు ఫస్ట్ రౌండ్ లో నుంచి బ్యాటిల్ చేసుకుంటురా. అలా చేస్తే థ్రిల్ ఉండదు కదా. నేను స్ట్రాంగ్ అయిన ఆపోనెంట్ తో పోటీ పడాలనుకుంటున్నాను. ఇక్కడ నీకన్నా స్ట్రాంగ్ ఇంకెవ్వరూ లేరు. ఏంటి నేను? అవును, ఇది చాలా అన్యాయం. నువ్వు ఇలా చేయకూడదు. ఇది దారుణం. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? కెంటా, తనని చూసి నువ్వు వెనకడుగు వేయకు. నువ్వు నీ బ్యాటిల్ ని స్టార్ట్ చెయ్యి. అవును, పోటీ పడు. వాళ్ళు చెప్తున్నారు కదా, నేను జింగా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. వచ్చే బ్యాటిల్ లో నా ఆపోనెంట్ కూడా అతనే. ఏంటి జింగానా? ఏయ్, ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే, ప్రారంభిద్దామా? 3, 2, 1. ఇప్పటి వరకు జరిగిన బేబ్లేడ్ మ్యాచెస్ చరిత్రలో ఇలాంటి ఒక మ్యాచ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఊరి నాయను. తనేమి మామూలు వ్యక్తిలా కనపడడం లేదు. వీడు అసలు ఎందుకు వచ్చాడని నాకు తెలియడం లేదు. తన బే ఒక అటాక్ టైప్. ఇలాంటి బే నేను ఎప్పుడు చూడలేదు. అది మనల్ని త్వరగా అటాక్ చేయడానికి చూస్తుంది. సజిటేరియా, నువ్వు జాగ్రత్తగా ఉండవు. అటు చూసారా, 2 ప్లేయర్స్ అటాక్ చేయకుండా బ్యాటిల్ ఫీల్డ్ తిరుగుతూ వస్తుంది. సాజిటేరియా గ్రౌండ్ లో ఇంకా సెంటర్ పాయింట్ లోనే తిరుగుతోంది. ఆపోనెంట్ ప్లేయర్ దాన్ని అటాక్ చేయాలని కార్నర్ లోనే తిరుగుతోంది. ముందుగా ఎవరు అటాక్ చేస్తారు? నీకు కావాల్సిన టైం తీసుకో, నాకు బాధ లేదు. ముందు ఆపోనెంట్ ఏం చేయబోతున్నాడని తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. నీ అటాక్ భయంకరంగా ఉండొచ్చు, కానీ నా అటాక్ మరింత భయంకరంగా ఉంటుంది. కమ్ ఆన్ సైబర్. ఓకే, నెక్స్ట్ అటాక్ కి రెడీగా ఉన్నావా? స్పెషల్ మూవ్, సైబర్ స్టార్ బ్లాస్ట్ అటాక్. ఏంటిది? సైబర్ స్టార్ బ్లాస్ట్ అటాక్. ఇది జింగా మూవ్ కదా? జింగా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళలో నేనే నంబర్ 1. జింగా మూవ్ ఏదైనా సరే దాన్ని నేను కూడా చేయగలను. కానీ ఇదంతా న్యాయం కాదు. నిజానికి అది ఎక్కడికి వెళ్ళింది? కంటికి కనిపించట్లేదే. ఓ ఓ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది స్టేడియం నుంచి బయటికి వెళ్ళింది కదా? ఓ, ఏంటిది ఇంత పైకి వెళ్ళిపోయింది? ఏంటది? ఏం లేదు ఫ్రెండ్స్, మనల్ని బాగా నమ్మించడానికి వచ్చినట్టున్నాడు. ఏయ్, చాలా ఆపండి, దయచేసి అలా నవ్వకండి. కమ్ ఆన్, ఎందుకు ఇలా జరుగుతోంది? ఓకే, ఈ షెడ్యూల్ లో లేని వాళ్ళు, ఈ మ్యాచ్ లో విన్ అయిన వాళ్ళు ఎవరు చూసారంటే అది కెంటా. ఓటమిని చూసి నేను ఎప్పుడు భయపడను. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో, మరోసారి మనం కలిసేటప్పుడు మరింత భయంకరంగా ఉంటుంది. మర్చిపోకు. ఏయ్, తప్పుకో. వెళ్ళకు, ఆగు. ఓకే సరే, ఇప్పుడు మ్యాచ్ సంగతి చూద్దాం. ఇప్పుడు మ్యాచ్ లో ఇది చాలా ఎంటర్టైన్మెంట్ కదా. ఆచియాకి కెంటాకి మధ్యలో నిజమైన మ్యాచ్ ని ఇప్పుడు చూద్దాం. తను చేసిన అటాక్ తను ఊరికనే చేశాడు. జింగా మూవ్స్ ని అసలు అంత త్వరగా ఎవరు కాపీ చేయలేరు. కానీ తను చేసిన లాంచ్ అది ఎంత అద్భుతంగా ఉంది. సోరా తను నిజంగానే జింగాతో ప్రాక్టీస్ చేసిన వాడా? అదే నేను అసలు నమ్మలేకపోతున్నాను. కమ్ ఆన్, ఇదే కరెక్ట్ టైం. సైబర్ స్టార్ బ్లాస్ట్ అటాక్. ఓ, మళ్ళీ పోయింది. ఇప్పుడు నేనేం చెయ్యను? ఎలాగో నేను కనిపెట్టేశాను. నీకేం కావాలి? మళ్ళీ నన్ను చూసి నవ్వడానికి కోసం వచ్చావా? లేదు, నేను అదే నీ ఆశ అయితే నవ్వు. ఈ రోజు ఎవరైతే నన్ను చూసి నవ్వారో తప్పకుండా నా స్టార్ బ్లాస్ట్ అటాక్ ని చూసి ఆశ్చర్యపడతారు. ఒక్కసారైతే పర్వాలేదు, ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. సరే, నాకొకటి చెప్పు, నువ్వు ఎలా ఆ మూవ్ నేర్చుకున్నావు? నేర్చుకున్నానా? నేను ఏ స్పెషల్ మూవ్ నేర్చుకోలేదు. కానీ నువ్వు జింగాతో ప్రాక్టీస్ చేశానని చెప్పావు కదా. ఓ, అదా? నేనెప్పుడు నా సంతోషం కోరి అలా చెప్తుంటాను, అంతే. జింగాని నేను ఒక టోర్నమెంట్ లో మొదటిసారి చూశాను. ఆయన ఆ పోటీలో గెలిచారు. ఆయన స్పెషల్ మూవ్ ని నేను మొదటిసారి చూసినప్పుడు నేను షాక్ అయిపోయాను. Go! Special move! Pegasus Star Blast Attack!
వామ్మో! వావ్! హా? హా? ఆ తరుణం జింగా కూడా నన్నే చూశారు. స్టేడియంలో అంతమంది ఉన్నప్పుడు ఆయన నన్ను మాత్రం ఎందుకు చూశారు? నన్ను చూసి ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నారని అర్థమైంది. అంటే నాకు బేబ్లేడ్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆయనలాగే బలవంతున్నవ్వాలన్నారు. ఈ రోజు నుంచి నువ్వు నా శిష్యుడు అని కూడా చెప్పారు. నేను ఎప్పటికీ మర్చిపోను. ఆ రోజు నుంచి జింగా నా మాస్టర్ అయిపోయారు. ఓ అయితే తనే అది చెప్పాడా? ఆయన చెప్పలేదు, కానీ చెప్పినట్టు నేను ఊహించుకున్నాను. ఎందుకంటే నేను ఓడిపోతానని అనుకోకూడదు కదా. ఆయన నన్ను చూసిన ఆ క్షణం ఆయనలాగే పెద్ద బేబ్లేడర్ నవ్వాలని నిర్ణయించుకున్నాను. తప్పకుండా నేను జింగాలా సాధిస్తాను. అవును, అది నిజమే. ఎందుకంటే అన్ని మన ఆలోచనల మీదే ఆధారపడుంది. నువ్వు నీ టాలెంట్ ని నిన్ను బాగా నమ్మాలి, సరేనా? నువ్వు ఖచ్చితంగా ఒకరోజు గెలుస్తావు. ఎందుకంటే బేబ్లేడ్ మన గుండెల్లో ఉంది. హృదయంలోనా? నేను జింగాని మొట్టమొదటిసారి చూసినప్పుడు తను నాకు ఇదే నేర్పించాడు. జింగా నీతో మాట్లాడారా? అలా అయితే ఆ జింగాని నీకు ఇంతకు ముందే తెలుసా? మేమిద్దరం ఫ్రెండ్స్. ఏంటి ఏమన్నావు? నువ్వు జింగాకి ఫ్రెండా? కానీ నీకు జింగా తెలుసని ఎందుకు నువ్వు ముందే చెప్పలేదు? జింగా నీ ఫ్రెండే అన్న విషయం నాకు ముందే చెప్పుండాలి కదా. ఎంత ధైర్యం నీకు? దానికి అవసరం రాలేదు. సరే, ఏం పర్వాలేదు. ఈ క్షణం నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్, సరేనా? నిన్ను కలవడం సంతోషంగా ఉంది కెంటా. నాకు కూడా. మిస్టర్ సోరా, ఇది చాలా ఫార్మల్ గా ఉంది. మిస్టర్ లేకుండా జోరా అని పిలువు, ఓకేనా? అదే నాకు చాలా ఇష్టం. ఓకే. గో సైబర్ స్టార్ బ్లాస్ట్ అటాక్! మళ్ళీ ఓడిపోయానేంటి? నేనేం తప్పు చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చాలాసేపు ఆడుతూ ఉన్నావు, అందుకని టైర్డ్ అయిపోతావు. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. నేను కూడా జింగా లాగా ఒక పెద్ద బ్లేడర్ నవ్వాలని ఆశిస్తున్నాను కెంటా. విశ్రాంతి తీసుకోవడానికి నాకు అసలు టైం లేదు. నువ్వు చెప్పేది కూడా సరే, కానీ ఈసారి తప్పకుండా మిస్ అవ్వదు. చిత్తడి చేసేద్దాం. కానీ నువ్వు పోయింది. సారీ కెంటా. ఆ సైబర్ ని తీసుకొచ్చిస్తావా? ఖచ్చితంగా. హే, నీకేమైంది? దాన్ని తీసుకొచ్చి ఇవ్వమన్నానా? ఒకటి చెప్పనా సోరా, నేను కూడా జింగాలాగా మారాలనుకోని నేను కూడా తన మూవ్ ని ట్రై చేశాను, కానీ అది సరిగ్గా రాలేదు. నువ్వు చెప్తున్నది నిజమేనా? నువ్వే చూడు. చిత్తడి చేసేద్దాం. యా! గో 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 సజిటేరియో స్పెషల్ మూవ్! సజిటేరియో ఫ్లేమ్ క్లా! చాలా అద్భుతంగా ఉంది. ఇదే నీ స్పెషల్ మూవా కెంటా? అవును, ఇదే నా స్పెషల్ మూవ్ ని ఎప్పుడు సజిటేరియో ఉపయోగిస్తాడు. అందుకని జింగా మూవ్ ట్రై చేయకుండా నీకంటూ ఒక మూవ్ ని నువ్వు పెట్టుకోవాలి. అప్పుడే నువ్వు గెలుస్తావు. అలా అయితే సైబర్ పెగసిస్ మూవ్స్ చెయ్యలేదా? సైఫర్ కూడా పెగసిస్ లాగా అటాక్ అయిపోయి, అందుకని పెగసిస్ లాగా దీనికి కూడా అంత కష్టంగా ఏమీ ఉండదనుకో. అలాగే జింగా పవరు నీ పవరు విచిత్రంగానే ఉంటాయి. అవును. నేనేమంటానంటే నువ్వు సైబర్ కోసం కొత్త మూవ్ ని తయారు చేసుకోవాలి. అదే నీ గెలుపు. జింగా మూవ్ ని కాపీ చేశాక నువ్వు గెలిచావంటే తనకే కదా పేరు వస్తుంది. కానీ దీని ఒరిజినల్ మూవ్ క్రియేట్ చేయడం చాలా కష్టమైన విషయం కదా. అది కష్టమే అనుకో, కానీ నేనే నా స్పెషల్ మూవ్ ని కనిపెట్టానంటే ఇక నువ్వు కూడా కనిపెట్టొచ్చు. అలాగే ఇది ఎంత దెబ్బతింటుందో అలాగే దెబ్బ కొడుతుంది. కష్టపడితేనే నా బే కూడా పవర్ఫుల్ అవుతుంది. అవును, ఇలాగే జింగా కూడా నా దగ్గర చెప్తూ ఉంటాడు. నక్షత్రం గురించి తను చెప్తూ ఉంటాడు. ఒక బే బ్లేడ్ శక్తిని దాని అటాక్ పవర్ లేదా డిఫెన్స్ పవర్ మీద ఆధారపడి ఉండదు. బ్లేడర్ కి ఆ బ్లేడ్ కి మధ్య ఉన్న బంధం మీద ఆధారపడింది. నక్షత్రాల్లో ఉన్న అన్ని శక్తులు నీ బేలో ఉన్నాయి. నువ్వు అది తెలుసుకోవాలంటే
నువ్వు నీ బే మీద పూర్తి నమ్మకం ఉంచాలి. నీ బే కూడా అదే ఆశిస్తుంది. తప్పకుండా నా బే కూడా నా ప్రపంచంగా మారుతుంది. మీ అందరికీ స్వాగతం బ్యాటిల్ బ్లేడర్స్ వీరులారా. ఛాలెంజ్ బ్యాటిల్ ఇప్పుడు మళ్ళీ ఉత్సాహంతో మొదలు కాబోతుంది. ఇవాళ మ్యాచ్ జరగబోయే చోటు పేరు విక్టోరియా మరీనా. ఇక్కడ రూల్స్ అని చాలా సింపుల్. ఇక్కడ మధ్యలో పెట్టిన ఆటలని వాళ్ళు దాటుకుంటూ వాళ్ళ టాలెంట్ ని నిరూపించి అక్కడ పైన ఫ్లాగ్ ని ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళే విన్నర్. విన్నర్ కి గెలవబోయే ప్రైజ్ ఏంటంటే 5,000 పే పాయింట్స్. ఆదరగొట్టండి. పాయింట్స్ అన్ని నాకే. నువ్వు పాయింట్స్ తీసుకుని వెళ్ళడానికి నేను అనుమతిస్తానా? ఏంటి ఇదొక బ్యాటిల్ కెంటా? చూసావా? అద్భుతం. ఈ ఛాలెంజ్ మ్యాచ్ లో అందరూ వాళ్ళ ప్రతిభ ఏంటో చూపిస్తారు. బ్యాటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సూపర్ కదా? అయితే ఆలోచించకూడదు, ఏదైనా మనం చేసేయాలి. నువ్వు నీ బేని విచిత్రమైన దారిలో చేసావు అంటే అప్పుడు నీకు కొత్త మూవ్ రావడానికి చాలా అవకాశాలున్నాయి. కానీ సైబర్ కున్న శక్తులతోనే కదా చేయగలను. ఓకే, ఈ మ్యాచ్ మొదలు పెడదాం. 3, 2. సైబర్ మూవ్ ని తప్పకుండా వేరే ఏ బే చేయలేదు. అటు చూసారా? జోరాకి ఈ కాంపిటీషన్ లో పాల్గొనడానికి ఇష్టం లేదన్నట్టుగా అనిపిస్తోంది. స్టార్ట్ చేయడానికి ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు? అన్నిటినీ ధ్వంసం చేసే సైబర్. ఓరి నాయనో, జోరా పవర్ ఇంత శక్తివంతమైందా? ఆ ఆటంకాలన్నీ దాటుకుంటూ ఇంత వేగంగా అది బే వైపు పెడుతోంది. నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావా? మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. నాకు తెలిసి ఇది సైబర్ కి సొంత స్టైల్ అని నేను అనుకుంటున్నాను. సజిటేరియో, నా దారికెవ్వరు అడ్డు రాకండి. చాలు ఆపండి. ఏం చేస్తున్నాడు? ఆపమని చెప్తున్నానా? అద్భుతం. కెంటా, ఇప్పుడు నీ సాజిటేరియానే. సజిటేరియో, ఈసారి తప్పించుకున్నావు, కానీ సైబర్ దాని స్ట్రైక్స్ ఉపయోగించి అందరినీ అదరగొడుతోంది. కానీ దాని భయంకరమైన శక్తి దాన్ని ఓడిపోయేలా చేసేలా ఉంది. వేగంగా వెళ్ళి సజిటేరియో. సజిటేరి నెమ్మదిగా వెళ్ళినా దాదాపు ఆ ఫ్లాగ్ కి చేరుకుంది. ఇప్పుడు ఆ పోటీ సైబర్ కి సజిటేరికి మధ్యలో. అంతా తప్పుగా జరుగుతోంది. కెంటాకి సజిటేరియో గురించి అన్ని విషయాలు తెలుసు. కెంటా లాగే నేను కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎవరైతే ముందుగా పైకి చేరుకుంటారో వాళ్ళే విన్నర్ గా అనౌన్స్ చేయబడతారు. సైబర్ మాత్రం అక్కడికి వెళ్తే నేను ఓడిపోతాను. ఓకే, సజిటేరియో, నీ వల్ల అవుతుంది సజిటేరియో. కమ్ ఆన్, నువ్వు సాధించగలవు సైబర్. ఆల్ రైట్, త్వరగా వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళి సజిటేరియో. అంతే, సజిటేరియో ఫ్లేమ్ క్లా. దాన్ని మళ్ళీ పైకి పంపించేయ్. సజిటేరియో. వావ్, సైబర్ సజిటేరియో ఇద్దరు కూడా దాన్ని అటాక్ చేస్తున్నారు. All right, సైబర్ అలాగే అటాక్ చేయి. కమ్ ఆన్. ఇప్పుడు వెళ్దాం సజిటేరియో. అటు చూడండి, దారిలో ఉన్న ఆటంకుల్ని తొలగించడానికి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఓరి నాయనో, సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. ఓ నో, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నువ్వు జింగాని చూసి అలాగే తన మూవ్ ని కాపీ చేయకు. సైబర్ యూజ్ చేసే స్టైల్ దాని వల్లే వస్తుందని నీకు తెలియదా ఏంటి? ఓకే, కానీ ఎలా? ఒక బ్లేడర్ భావాలు శక్తులు ఎంతకెంత ఎక్కువ ఉన్నాయో ఆ బ్లేడ్ కూడా అంత శక్తిని బయటికి తీసుకురాగలదని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు అర్థమైంది. జింగా ఏమైతే చెప్పారో నేను దాన్ని పాటించాలి. ఇదే నా జీవితం. నా జీవితంలో ఇకపై నేను టైం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, కమ్ ఆన్ సైబర్. స్పెషల్ మూవ్, అవలేజ్ మూవ్. ఏంటి అసలు ఏంటది? నేను ఇది నమ్మలేకపోతున్నాను. జోరో బ్లేడ్ కొత్త మూవ్ ఉపయోగించి గెలవబోతోంది. హలో
ఒక్క నిమిషం. అసలేంటది? అది మళ్ళీ తిరిగి రాలేదా? అయితే అసలు ఎంత దూరం వెళ్ళింది? నన్ను క్షమించు, ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. ల్యాండింగ్ మాత్రం ఎప్పుడు కష్టంగానే ఉంది, ఎందుకో అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా కాస్త ప్రయత్నించొచ్చు సోరా. నువ్వు ప్రయత్నించి గెలిచావు అంటే ఆ తర్వాత నువ్వు బ్యాటిల్ బ్లేడర్స్ లోపల కూడా రావచ్చు, తెలుసా? లేదు, ఆ అర్హతని నేను ఇంకా సంపాదించలేదు. నేను నీలా బేని కంట్రోల్ చేయలేను కెంటా. దాని శక్తి ఏంటో నాకు తెలియదు. ఇలా చాలా టోర్నమెంట్లలో పాల్గొని నా శక్తి ఏంటో తెలుసుకోవాలి. జింగా అలాగే నేను పెద్దవాడినవ్వాలి. దానికి ఇంకా చాలా టైం ఉంది. నువ్వు ఎప్పుడు దీన్ని ఉపయోగిస్తూ ఉండాలి. నాకు నీ మీద బాగా నమ్మకం ఉంది. సరే, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను కెంటా. ఎందుకేమైంది? కెంటా, నువ్వెప్పుడు నీ దారిలోనే వెళ్ళాలి. నా దారేంటో నేను చూస్ చేసుకున్నాను. తప్పకుండా మనిద్దరం తర్వాత కలుస్తాం కెంటా. సోరా, నా దగ్గర బేబ్లెట్ గురించి అడుగుతున్నారు. ఆగండి, ఆలోచించి చెప్తాను. ఇది అందరినీ స్నేహితుల్ని చేస్తుంది. మా స్నేహితులు ఎంత దూరంలో ఉన్నా సరే ఏదో ఒక స్పెషల్ శక్తి ఒక మ్యాచ్ ద్వారా మమ్మల్ని కలుపుతుంది. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే. చిత్తడి చేసేద్దాం. మనం మళ్ళీ కలుద్దాము. నువ్వు బాగా పోరాడుతూ ఉండు సోరా. ఈ సమయంలో నేను దీని గురించి మీకు చెప్పాల్సిందే. ఇవాళ జరగబోయే బ్యాటిల్స్ అన్ని కూడా అదరగొట్టేలా ఉంటాయి. బ్యాటిల్ బ్లేడర్స్ లో పాల్గొనడానికి అందరూ ఎంతో ఆతృతగా ఫైట్ చేస్తున్నారు. ఇది దానికన్నా కాస్త ఎక్కువే. గో బ్యాటిల్ బ్లేడర్స్! ఇవాళ పోటీ పడబోయే బ్లేడర్స్ అందరికీ కూడా నేను ఒక శుభవార్త చెప్పబోతున్నాను. అదేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ పోటీలో మీరు గెలిచారంటే మీరు మొత్తంగా 10,000 పే పాయింట్స్ సంపాదించుకోవచ్చు. అవును, ఊహించని విధంగా ఇవాళ ఒక పెద్ద బ్యాటిల్ జరగబోతోంది. అందులో మీరు కూడా పాల్గొనొచ్చు. మీ పే బ్లేడ్స్ తీసుకుని ఎంత త్వరగా రాగలరో వచ్చేయండి. ఓ నాయనో, ఇక్కడ ఎంతమంది వస్తారని అస్సలు అనుకోలేదు. ఈ చోటు అద్భుతంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో కూడా తెలియదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతగా ఉన్నారు. జింగా